ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు పల్నాటి గాంధీ వితరణశీలి స్వర్గీయ నాలం మట్టపల్లి సేవలు ఎంతో గర్వకారణమని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తెలిపారు. రెంటచింతల రామాలయం వీధిలో జరిగిన నాలం మట్టపల్లి 65వ వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా మహాత్మా గాంధీ నాలం పొట్టి శ్రీరాముల విగ్రహాలకు పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం తీసుకురావటంలో నాలం పోషించిన పాత్ర అనిర్వచనీయమన్నారు. ఎందరికో విద్యాదానం చేసి విద్యాదాతగా సామాజికవేత్తగా కీర్తిని గడించిన మహనీయులని కొనియాడారు. ఒక రిపోర్ట్ రాసి అప్పట్లో ఏఐసిసికి పంపిస్తారు. అది బహుశా ఇండిపెండెన్స్ హిస్టరీలో తొలి ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్ట్. ఎందుకంటే హనుమంతుడు చనిపోవటం అనేది ముందు వెనుక ఏంటి అనేది అలా ఇండిపెండెంట్ స్వాతంత్ర సమరయోధుడిగా ఆయన కంట్రిబ్యూషన్. గాంధీ గారు వచ్చారు. దీన్ని ఖాదీ ఉద్యమాన్ని బాగా చేయాలి అని అన్నప్పుడు అంతగా చేనేత ఉద్యమాన్ని వ్యాపింపజేసిన వాడు. అది 2. 3 వ్యక్తిగతంగా కూడా నేను భావించేది కోలూరి నరసింహరావు గారిని ఒక 2 గాంధీ గారిని తీసుకొచ్చిన ఘనత ఎవరు అంటే మరి మన నాలమట్టపల్లి గారిది. గాంధీ గారు నడియాడిన ప్రదేశము రెంటచింతల వైఎస్ఆర్ స్కూల్లో ఆ రోజున ఆటాలు పెట్టి మరి నాలమట్టపల్లి గారి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశారు. నాలం మట్టపల్లి గారు ఒక స్వాతంత్ర సమరయోధని 65వ వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాం. మరి చాలా మంది పెద్దలు మట్టపల్లి గారి జీవిత విశేషాలని మీ అందరికీ విపులంగా ఆనాటి వారు ఏ విధంగా పోరాడారు అంటే మాకు నిన్నటి వరకు తెలిసింది ఏంటంటే ఎప్పుడో విన్న మాటే కానీ మట్టపల్లి గారు లేకపోతే కన్నెగంటి హనుమంతు గారు అలాగే గుర్రం మల్లయ్య గారు అలాగే కొంతమంది కవులు వాళ్ళ పేర్లు వినటమే కానీ నిజం చెప్పాలంటే లోతుగా వారి జీవిత కథలకు మేము ఎప్పుడు కూడా కొన్ని చూడడం. మరి మన ప్రాంతం వాసిగా స్వాతంత్ర సమరయోధుడిగానే మనకు పరిచయం. కానీ ఇప్పుడు వక్తల మాటల్లో తెలిసింది ఏంటంటే సంస్కర్త, ఒక సంఘ సంస్కర్త. ఆయన రుణపడి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి గాంధీ మహాత్ముల్ని ఈ గ్రామానికి పల్నాడులో రెంటచింతల గ్రామానికి రప్పించిన ఘనత మరి మట్టపల్లి గారిని చెప్పేసి వక్తలు చెప్తా ఉన్నారు. మరి ఆయన మా పల్నాడుకే ఒక గర్వకారణం. ఎందుకంటే పల్నాడులో చాలా తక్కువ మంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు. నెక్స్ట్ ధనలక్ష్మి చూడండి నరసమ్మ